నెక్స్ట్ టాపిక్ ఈజ్ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. ఇందులో మెన్, మనీ, మెటీరియల్స్ అండ్ మెషిన్స్ని యూస్ చేసుకొని ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఇది వచ్చేసి ఒక ఆర్గనైజ్డ్ యాక్టివిటీ అనమాట. రా మెటీరియల్స్ నుంచి యూస్ఫుల్ ప్రోడక్ట్స్గా కన్వర్ట్ చేయడానికి ఒక ఆర్గనైజ్డ్ యాక్టివిటీనే మనం ప్రొడక్షన్ అంటున్నాం. ముందు ప్రొడక్షన్ స్టార్ట్ చేసే ముందు మనకు ప్రొడక్షన్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొడక్షన్ ప్లానింగ్ అంటే ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ చేయాలి, మనం ఏ రా మెటీరియల్స్ని యూజ్ చేయాలి, ఎంత క్వాంటిటీలో ఎంత క్వాలిటీలో మనకు ఒక ప్రోడక్ట్ అనేది రావాలి, ముందే ప్లాన్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఎలా మనం ప్రొడక్షన్ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేసి. ఓన్లీ ప్లానింగ్ చేస్తే సరిపోదు, దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ కూడా చేయాలి. మనం ప్లాన్ వేసుకున్న తర్వాత దాని తగ్గట్టు మనం ఇంప్లిమెంట్ చేయాలి, టార్గెట్స్ పెట్టుకోవాలి. మెయిన్ ఎయిమ్ ఏంటంటే ప్రోడక్ట్ మంచి క్వాలిటీ అండ్ క్వాంటిటీతో ఉండాలి. అది కూడా మనకి ఇన్ టైంలో బెస్ట్ అండ్ లీస్ట్ ఎక్స్పెన్సివ్ మెథడ్స్ని యూజ్ చేసుకొని ప్రోడక్ట్ అనేది మనం ప్రొడ్యూస్ చేసుకోవాలి. మనం ఈ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ని షార్ట్కట్లో పీపీసీ అని రిప్రజెంట్ చేస్తాము. అంటే ఏంటంటే ప్లానింగ్ అనేది ముందే చేసుకోవాలి అండ్ ఆ ప్లాన్ చేసుకున్న తర్వాత దాన్ని కరెక్ట్ పాత్లో మనం తీసుకెళ్ళాలి. ఒక ఫినిష్డ్ గూడ్స్ని మనం ప్రిపేర్ చేయాలి అని అనుకుంటే. ఒక స్టేట్మెంట్లో అయితే దీని డెఫినేషన్ రిప్రజెంట్ చేశారు. అదేంటంటే ఫస్ట్ ప్లాన్ యువర్ వర్క్, దెన్ వర్క్ యువర్ ప్లాన్. ఫస్ట్ మనం ప్లాన్ చేసుకోవాలి అండ్ ఆ చేసుకున్న ప్లాన్ని వర్కౌట్ చేయాలి. నెక్స్ట్ టాపిక్ ఈజ్ కంపారిజన్ బిట్వీన్ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ ప్రొడక్షన్ కంట్రోల్. ప్లానింగ్ అనేది ప్రొడక్షన్ స్టార్ట్ చేయకముందు చేస్తారు అండ్ కంట్రోల్ అనేది మనకి ఎప్పుడైతే ప్రొడక్షన్ ఆన్ గోయింగ్ జరుగుతూ ఉంటుందో అప్పుడు మనకి కంట్రోల్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ప్లానింగ్లో మనకి కలెక్షన్ ఆఫ్ యాక్టివిటీస్ అనేటివి జరుగుతాయి. ఆ యాక్టివిటీస్ ఏవేవి అంటే మెయింటెనెన్స్, అనాలిసిస్ ఆఫ్ డేటా విత్ రెస్పెక్ట్ టు టైమ్ స్టాండర్డ్స్, మెటీరియల్స్, దేర్ స్పెసిఫికేషన్స్, మిషన్స్ అండ్ దేర్ ప్రాసెస్ క్యాపబిలిటీస్. అండ్ ప్రొడక్షన్ కంట్రోల్ వచ్చేసి ఇందులో ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయంటే కమ్యూనికేషన్ ఆఫ్ దేర్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రొడ్యూసింగ్ రిపోర్ట్స్ లైక్ అవుట్పుట్ రిపోర్ట్స్, ప్రొడక్టివిటీ, రిజెక్షన్ రేట్ ఎక్సెట్రా. అండ్ కమింగ్ టు థర్డ్ పాయింట్, ప్లానింగ్ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది అని అంటే ఫ్యూచర్లో ప్రొడక్షన్ చేసేటప్పుడు మనకి ఎప్పుడైనా ప్రాబ్లం అరైజ్ అయితే దాన్ని ఎట్లా రీకవర్ చేయాలి అనే ఐడియాని ముందే ఇస్తుందన్నమాట. మనం ప్లాన్ చేసి పెట్టుకుంటాం ఏ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలి అనేసి. అదే కంట్రోల్లో వచ్చేసి ప్రొడక్షన్లో మనకి ఏమైనా ఎర్రర్స్ వచ్చినట్లయితే కరెక్టివ్ మెజర్స్ని తీసుకొని మనం సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ప్లానింగ్ అనేది సెంట్రలైజ్డ్ యాక్టివిటీ. ఇందులో ఏమేమి ఉంటాయంటే మెటీరియల్స్ కంట్రోల్, టూల్ కంట్రోల్, ప్రాసెస్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ ఫంక్షన్స్ ఉంటాయి. అదే కంట్రోల్లో వచ్చేసి ఇది ఒక వైడ్ స్ప్రెడ్ యాక్టివిటీ. ఇందులో వచ్చేసి డిస్పాచ్, ప్రోగ్రామింగ్ అండ్ ఇన్స్పెక్షన్ ఫంక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, మనం ప్లానింగ్ అనేది ఎలా చేసుకుంటామంటే ప్రొడక్షన్ అనేది రైట్ క్వాంటిటీ అండ్ విత్ ఇన్ టైం కంప్లీట్ చేసేటట్లు, అది కూడా ప్రోడక్ట్ మంచి క్వాలిటీగా ప్రొడ్యూస్ అయ్యేటట్లు మనం ఒక ప్లాన్ని షెడ్యూల్ చేసుకుంటాం. అదే కంట్రోల్లో అయితే ప్లాన్ ప్రకారం మనకి వర్క్ అనేది జరుగుతుందా లేదా, ఇన్ టైంలో వర్క్ జరుగుతుందా లేదా అని కంట్రోల్ చేస్తామన్నమాట. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, ప్లానింగ్ అనేది మనం సమ్ నెసెసరీ ఫామ్స్లో కానీ పేపర్ వర్క్లో కానీ ప్లాన్ చేసి పెట్టుకుంటాం, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ అని. అదే కంట్రోల్లో అయితే పేపర్లో ఉన్న వర్క్ కన్ఫామ్గా అంటే ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందా లేదా, ఎఫిషియెంట్గా ప్లాన్ ప్రకారం మనకు ప్రొడక్షన్ అనేది జరుగుతుందా లేదా అని చెక్ చేస్తుంది. నెక్స్ట్ టాపిక్ ఈజ్ డిమాండ్ ఫోర్కాస్టింగ్. ఇందులో ఏంటంటే ఫ్యూచర్ ప్లాన్స్ని ప్రెడిక్ట్ చేసేదానికి ఫోర్కాస్టింగ్ అనేది యూజ్ చేస్తాం. ఇది క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది. మనం మెన్, మిషన్స్ అండ్ మెటీరియల్స్ మీద మనీని ఇన్వెస్ట్ చేసే ముందు ప్లాన్ చేసుకుంటాం ఏ యాక్టివిటీస్ ఎలా జరగాలి అనేది. దీన్నే ఫోర్కాస్టింగ్ అని అంటున్నాం. ఫోర్కాస్టింగ్ అంటే అది గెస్ అని కాదు, పాస్ట్ పర్ఫార్మెన్సెస్ని బేస్ చేసుకొని తీసుకున్న ఒక డెసిషన్. ప్లానింగ్ అనేది ఫండమెంటల్ యాక్టివిటీ మేనేజ్మెంట్లో. ఫోర్కాస్టింగ్ ఏంటంటే బేసిస్ ఆఫ్ ప్లానింగ్ని మనం ఫోర్కాస్టింగ్ అని అంటున్నాం.
మార్కెట్లో ఒకవేళ ఏమైనా చేంజెస్ వచ్చినట్లయితే ఆ చేంజెస్ని ఆర్గనైజేషన్లో క్విక్గా రెస్పాండ్ అయ్యేటట్లు మన ఆర్గనైజేషన్లో కూడా ఆ చేంజెస్ని ఇంప్లిమెంట్ చేయడాన్ని ఫోర్కాస్టింగ్ అని అంటున్నాము. ఇది ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ స్ట్రాటజిక్ అండ్ ఆపరేషనల్ ప్లానింగ్. ఇది వచ్చేసి ప్లానింగ్కి కంట్రోలింగ్కి లింక్ లాగా వర్క్ అవుతుంది. ఫోర్కాస్టింగ్ అనేది మనకు మెయిన్గా ప్లానింగ్కి, షెడ్యూలింగ్కి, కంట్రోలింగ్కి యూస్ చేస్తాం. ఎందుకు అని అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేటివి ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా అవుట్పుట్ అనేది రావడానికి. డిమాండ్ ఫోర్కాస్టింగ్ అని అంటే ఫ్యూచర్లో మనం ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్ యొక్క డిమాండ్ ఎలా ఉంటుంది అని ముందే ప్రెడిక్ట్ చేయడాన్ని డిమాండ్ ఫోర్కాస్టింగ్ అని అంటున్నాం. ఇది వచ్చేసి పాస్ట్ ఈవెంట్స్ని బేస్ చేసుకొని మనం ఈ డెసిషన్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ టాపిక్ ఈజ్ మెథడ్స్ ఆఫ్ డిమాండ్ ఫోర్కాస్టింగ్. మనకి చాలా టెక్నిక్స్ ఉన్నాయి ఒక డెసిషన్ని తీసుకోవడానికి. మనం ఎన్ని టెక్నిక్స్లో బెస్ట్ టెక్నిక్ని ఎలా సెలెక్ట్ చేస్తామనంటే తక్కువ కాస్ట్తో, తక్కువ రీసోర్సెస్తో అక్యురేట్ ఫోర్కాస్ట్ ఏ టెక్నిక్ వల్ల అయితే పాసిబుల్ అవుతుందో ఆ టెక్నిక్ని చూస్ చేసుకుంటాం. మనం ఈ టెక్నిక్స్ చూస్ చేసుకునే ప్రాసెస్లో మన అర్జెన్సీని అండ్ మన దగ్గర ఉన్న అవైలబిలిటీ ఆఫ్ డేటాని బేస్ చేసుకొని మనం ఈ టెక్నిక్స్ అనేటివి చూస్ చేసుకుంటాం. మనకి మెయిన్గా 2 టెక్నిక్స్ ఉన్నాయి. అవి ఏంటంటే క్వాలిటేటివ్ టెక్నిక్ అండ్ క్వాంటిటేటివ్ టెక్నిక్. క్వాలిటేటివ్ టెక్నిక్ మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుందంటే లైక్స్ అండ్ డిస్లైక్స్ ఆఫ్ కన్స్యూమర్స్. అదే క్వాంటిటేటివ్ టెక్నిక్ అయితే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ పాస్ట్లో ఈ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ ఎలా ఉంది ఈ డేటానంతా క్వాంటిటేటివ్ టెక్నిక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూ ప్రోడక్ట్ని మనం ఫోర్కాస్ట్ చేయాలి అని అనుకుంటే దానికి క్వాంటిటేటివ్ డేటా అనేది ఉండదు. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ మనం ఇప్పుడే ఫస్ట్లీ మ్యానుఫ్యాక్చరింగ్కి తీసుకుంటున్నాం కాబట్టి. సో దీన్ని వచ్చేసి క్వాలిటేటివ్ టెక్నిక్ బేస్ చేసుకొని మనం ఫోర్కాస్టింగ్ అనేది చేస్తాం. అండ్ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్కి అయితే ఈ 2 టెక్నిక్స్లో ఏదో ఒక టెక్నిక్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ మనం క్వాలిటేటివ్ టెక్నిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో మనకి 2 మెథడ్స్ ఉన్నాయి, ఒపీనియన్ పోల్ మెథడ్ అండ్ కన్స్యూమర్ సర్వే మెథడ్. అండ్ అగైన్ ఈ మెథడ్స్ ఇందులో మళ్ళీ సబ్ డివిజన్స్ వచ్చేసి 2 ఉన్నాయి. ఫస్ట్ ఒపీనియన్ పోల్ మెథడ్ చూద్దాం. ఇందులో మనకి 2 మెథడ్స్ ఉన్నాయి, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ మెథడ్ అండ్ డెల్ఫీ మెథడ్. ఇందులో ఏంటంటే like experienced people like sales executives and representatives, consultants, market experts, ఓనర్స్ ఆఫ్ కంపెనీ, రీసెర్చర్స్ వీళ్ళ అందరి ఒపీనియన్స్ని కలెక్ట్ చేస్తారనమాట. పోల్ మెథడ్ ద్వారా ఆ ప్రోడక్ట్ మీద వాళ్ళకున్న ఒపీనియన్స్ని కలెక్ట్ చేస్తారు. ఇందులో వచ్చేసి ఫస్ట్ మెథడ్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ మెథడ్. ఇందులో ఏంటంటే మనం ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్ అనేది ఫ్యూచర్లో దానికి డిమాండ్ ఉంటుందా లేదా అనేసి కొంతమందిని ఎక్స్పర్ట్స్ని అడిగి డిసైడ్ చేస్తారనమాట. చాలామంది ఎక్స్పర్ట్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి ఆ తర్వాత ఒక డెసిషన్ని తీసుకుంటారు. సెకండ్ మెథడ్ ఈస్ డెల్ఫీ మెథడ్. అంటే మనకి ఇక్కడ ఒపీనియన్ పోల్ మెథడ్లోనే 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ మెథడ్, సెకండ్ వన్ డెల్ఫీ మెథడ్. డెల్ఫీ మెథడ్ ఇందులో ఏంటంటే ఒక పేపర్లో కొన్ని క్వశ్చన్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఈ క్వశ్చన్స్ని కొంతమంది ఎక్స్పర్ట్స్కి సెండ్ చేస్తారు. ఆ క్వశ్చన్ అనేది కరెక్టేనా, ఒకవేళ కరెక్ట్ అయితే దానిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేసి జస్టిఫై చేయమంటారు. సో వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ని బేస్ చేసుకొని మనం ఫోర్కాస్ట్ అనేది చేస్తాం. ఈ క్వాలిటేటివ్లో ఫస్ట్ వన్ ఒపీనియన్ పోల్ మెథడ్, సెకండ్ వన్ ఈజ్ కన్స్యూమర్ సర్వే మెథడ్. కన్స్యూమర్ సర్వే మెథడ్ అంటే ఏంటంటే ఎవరికైతే మనం గూడ్స్ సెల్ చేద్దాము అని అనుకుంటున్నామో ఆ కన్స్యూమర్నే మనం అడుగుతామన్నమాట, తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఈ ప్రోడక్ట్ మీద అనేసి. ఈ కన్స్యూమర్ సర్వే మెథడ్ అనేది 2 టైప్స్గా డివైడ్ అయింది. ఫస్ట్ వన్ కంప్లీట్ ఎన్యూమరేషన్ మెథడ్, సెకండ్ వన్ శాంపుల్ సర్వే మెథడ్. ఫస్ట్ వన్ డిస్కస్ చేద్దాం, కంప్లీట్ ఎన్యూమరేషన్ మెథడ్. ఇందులో వచ్చేసి ఎంతమంది కన్స్యూమర్స్ ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా డేటా అనేది కలెక్ట్ చేస్తారు. ఈ ప్రోడక్ట్ని బై చేసేకి మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, అంటే బై చేస్తారా లేదా అనేసి అందరి కన్స్యూమర్స్ దగ్గర డేటా అనేది కలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఒక
ప్రాబబుల్ డెసిషన్ని తీసుకుంటారు. సెకండ్ వన్ శాంపుల్ సర్వే మెథడ్. ఇందులో ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఎంతమంది ఉన్నారు అండ్ వాళ్ళల్లో ఈ డిమాండ్ని పర్చేస్ చేయడానికి ఎంతమంది విల్లింగ్నెస్ చూపిస్తున్నారు అనేది దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు ఈ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ని ఫ్యూచర్లో. అండ్ సెకండ్ వన్ ఈజ్ క్వాంటిటేటివ్ టెక్నిక్. ఇందులో మనకి 3 మెథడ్స్ ఉన్నాయి: ట్రెండ్ ప్రొడక్షన్ మెథడ్, బారోమెట్రిక్ మెథడ్ అండ్ ఎకనోమెట్రిక్ మెథడ్స్. ఫస్ట్ వన్ చూద్దాం, ట్రెండ్ ప్రొడక్షన్ మెథడ్స్. ఇందులో మనకి 2 మెథడ్స్ ఉన్నాయి: లీస్ట్ స్క్వేర్ మెథడ్ అండ్ గ్రాఫికల్ మెథడ్. లీస్ట్ స్క్వేర్ మెథడ్ అనేది ఈక్వేషన్స్లో మనం రిప్రజెంట్ చేస్తాం. ఫస్ట్ ట్రెండ్ ప్రొడక్షన్ మెథడ్ అంటే ఏంటో చూద్దాం. ఇది వచ్చేసి పాస్ట్ సేల్స్ ప్యాటర్న్స్ని బేస్ చేసుకొని మనకి డెసిషన్ని తీసుకుంటుంది. అంటే మనకు ఆల్రెడీ పాస్ట్ డేటా అనేది ఉంటుంది. ఆ డేటానంతా మనము టైమ్ సిరీస్ డేటాలో కానీ హిస్టారికల్ డేటా కానీ లాగా కానీ మనం రిప్రజెంట్ చేసుకుంటాం. ఫస్ట్ డేటా మొత్తం ఎలా ఉంది, ప్రోడక్ట్ యొక్క డిమాండ్ పెరిగిందా తగ్గిందా అని లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా అనలైజ్ చేసి అజ్యూమ్ చేసుకుంటాం. అండ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా దీని డిమాండ్ ఇలా ఉంది అండ్ వచ్చే ఫ్యూచర్లో దీని డిమాండ్ ఇలానే ఉంటుందా, పెరుగుతుందా, తగ్గుతుందా అని ఒక అజంప్షన్ చేసుకొని మనం ఏ మెథడ్ యూస్ చేయాలి అని అనలైజ్ చేస్తాము. ఇందులో లీస్ట్ స్క్వేర్ మెథడ్ వచ్చేసి మ్యాథమెటికల్ ఈక్వేషన్స్లో రిప్రజెంట్ చేస్తాం. ఈ ఈక్వేషన్స్ వచ్చేసి 5 ఉన్నాయి: లీనియర్ ట్రెండ్, క్వాడ్రాటిక్ ట్రెండ్, క్యూబిక్ ట్రెండ్, ఎక్స్పోనెన్షియల్ ట్రెండ్ అండ్ డబుల్ లాంగ్ ట్రెండ్. మనం ఎక్కువ వచ్చేసి లీనియర్ ట్రెండ్ని యూస్ చేస్తాం ఎందుకంటే ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఇందులో మనకి ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఆఫ్ డిమాండ్ అనేది ఈజీగా రిప్రజెంట్ చేసి ఉంటారు, చూస్తేనే మనకు అర్థమవుతుంది. దీని తర్వాత మనం స్క్వేర్ మెథడ్ని ఎక్కువగా యూస్ చేస్తాం. దేనికోసం అంటే స్టాటిస్టికల్ మోడల్స్లో కానీ రిగ్రెషన్ అనాలిసిస్లో కానీ ఈ క్వాడ్రాటిక్ స్క్వేర్ మెథడ్ అనేది యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ గ్రాఫికల్ మెథడ్. ఇందులో ఏంటంటే మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ని మనం గ్రాఫ్లో విత్ డాట్స్ అనేటివి ప్లాట్ చేసి దాని యొక్క డిమాండ్ అనేది పెరిగిందా తగ్గిందా అని అనలైజ్ చేస్తామన్నమాట. సో మనకి గ్రాఫ్లో ఈజీగా విజువలైజ్ చేసుకోవచ్చు డిమాండ్ అనేది ఎలా ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అనేసి.